హాయ్ ఇయర్స్ ఐఎమ్ ఐ డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్. ముందుగా అందరికీ డిఎస్సిలో విజయవంతంగా మంచి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నందుకు శుభాకాంక్షలు అండి. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు గణితం బోధనాభ్యసన శాస్త్రంలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఈ గణిత బోధన సామాగ్రి ఎడ్గర్ డేల్ అనుభవ శంకు గురించి చెప్పుకోబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నారండి. చూడండి, నాకు తగినంత పొడవైన కడ్డీ సరైన ఆధారాన్ని ఇవ్వండి, భూగోళాన్ని కదుపుతాను అని చెప్పింది ఆర్కిమిడీస్ గారండి. నెక్స్ట్ పరిచయం వచ్చేసి, ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఉపయోగించు బోధనా సామాగ్రి మరియు విద్యా వ్యాసంగాల కోసం ఉపయోగించే సాధనాలని బోధనాపకరణాలు అంటారండి. అప్పుడు తన బోధనను విజయవంతంగా చేసుకుంటానికి ఉపయోగిస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. తర్వాత మొట్టమొదటి అందుబాటులో ఉండే వనరేంటండి ఉపాధ్యాయుడికి? పాఠ్యపుస్తకము. తర్వాత అందుబాటులో ఉండే ఉపకరణం వచ్చేసి నల్లబల్ల. ఇవి కూడా మనము బేసిక్ ఐడియా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక బోధన ఉపకరణాలు నిర్వచనాలు చూస్తే చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి కూడా ఒక బ్లాంక్ వస్తుంది. బర్టన్ గారు ఏం చెప్పారంటే, అభ్యసనానికి ప్రేరణ పునర్బలనం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక సెన్సరీ వస్తుజాలము లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు అని చెప్పారండి. ప్రేరణ పునర్బలనం అని. తర్వాత కార్టర్ వి గుడ్ గారు ఏం చెప్పారు? ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవి దేంట్లో? అభ్యసన ప్రక్రియలో అని చెప్పారు. బోధనా ఉపకరణాలు ఈ విధంగా పరిపూర్ణం చేస్తాయి అని చెప్పారు కార్టర్ వి గుడ్ గారు. నెక్స్ట్ సివి గుడ్, దేనివలనైతే దృశ్యేంద్రియం కానీ శ్రవణేంద్రియం కానీ అభ్యసన ప్రక్రియ జరపబడుతుందో అదే దృశ్యోపకరణము అని చెప్పారు. నెక్స్ట్ ఎడ్గర్ డేల్, మనకు ఇంపార్టెంట్ అండి. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. బిఎస్సిలో ఇంపార్టెంట్ బ్లాంక్ అండి ఇది. నెక్స్ట్ బోధన, అసలు ఎడ్గర్ డేల్ గారు ఏం చెప్పారు? బోధన శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఆలోచనలను పంచుకోవడానికి సమాచారాన్ని వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తుజాలమే దృశ్య శ్రవణ సాధనాలు అని చెప్పారండి. సో ఈ విధంగా బోధనలో సమాచారాన్ని వినిమయం చేసుకోవడానికి మనకి ఏవైతే వస్తుజాలం అనేది ఉపయోగపడుతుందో వాటినే దృశ్య శ్రవణ సాధనాలు అంటారు. నెక్స్ట్ ఎంసి కౌన్ రోబర్ట్ గారు ఏం చెప్పారు? వీటినే బహుళ సంవేదనాత్మకత సామాగ్రి అంటారు అని చెప్పారు. నెక్స్ట్ విజ్ఞాన్ అకౌంటులో ఏముంది మనకి? దృష్టి శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు అని చెప్పబడి ఉన్నది. కొఠారి విద్యా కమిషన్ ఏం చెప్పారు మనకి? బోధనలో ప్రమాణాలను నాణ్యతను మెరుగుపరచడానికి ఈ బోధనా ఉపకరణాలను ప్రతి పాఠశాల సరఫరా చేయాలి అని చెప్పింది. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానంలో సాంప్రదాయక దృశ్య శ్రవణ ఉపకరణాల స్థానంలో తక్కువ గల వెలలేని అభివృద్ధి పరిచిన ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావకారిగా వాస్తవికతను దగ్గరగా మలచాలని నొక్కి చెప్పిందండి. తక్కువ గలవి వెలలేనివి. నెక్స్ట్ గాంధీజీ గారు భావనలు స్పష్టంగా శరీర భాగాలైన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు నాసికకు ప్రత్యేక సెక్షన్ ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ ప్రతిభాయుతమైన వాస్తవ విద్యను అందించవచ్చు అని చెప్పారు. 1992 సంవత్సరంలో పునర్నవీకరించిన జాతీయ విద్యా విధానము ఈ విధంగా చెప్పారు. చూడండి, బోధనను సమర్థం చేయగల సాధనాలని ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాలి. తద్వారా బోధనాంశానికి ఉపకరణాలకు మధ్య సమన్వయం సాధించవచ్చునని అభిప్రాయపడింది. నెక్స్ట్ డెసిడెరియన్ ఇరాస్మస్ డచ్ విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని సూచించారు. డచ్ శాస్త్రవేత్త అండి. నెక్స్ట్ జాన్ హామస్ కొమినియస్ ఆర్పిసెన్ సోలియం పిక్టస్ అనే పుస్తకాన్ని రచించారండి. ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి బ్లాంక్స్ కింద, జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ జీన్ లాక్ రూసో ప్రాక్టికవాది అండి, విద్యావేత్త. నెక్స్ట్ ప్రోబెల్ పెస్టాలజీ ఏం చెప్పారంటే, వస్తువులకు చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలి బోధనలో అని చెప్పారు. మాంటిసోరీ వచ్చి ఈ జ్ఞానేంద్రియాల గురించి చెప్పారు. ఏమని? విజ్ఞానానికి వాకిళ్ళు వంటివి. కొన్ని కీ వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ అండర్లైన్ చేసినవి, ఇవి గుర్తుపెట్టుకోవాలండి ప్రతి డెఫినేషన్కి. నెక్స్ట్ 15వ శతాబ్దంలో డెసిడెరియస్ ఇరాస్మస్ విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని చెప్పి
సూచించారు. 18వ శతాబ్దంలో వచ్చి బోధనలో నల్లబల్ల స్పెసిమెన్స్, నమూనాలు, మ్యాపులు పరిచయం చేయబడ్డాయి. 19వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో సున్నితమైన శాస్త్రీయ సాధనాలు, ఇంకా మనకి రేడియో, టేప్ రికార్డర్, టెలివిజన్, ఫిల్మ్, పారదర్శక వంటి సోఫిస్టికేటెడ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయండి 19వ శతాబ్దం. నెక్స్ట్ 20వ శతాబ్దంకి వచ్చేసరికి విద్యారంగంలో జరిగిన పరిశోధనల వల్ల బోధనా సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు, విద్యా సాంకేతిక శాస్త్రం లాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.